హాయ్ అండి, వెల్కమ్ టు గుంటూరు చిల్లీ ఛానల్. మన సబ్స్క్రైబర్ ఒకరు చందమామ బిస్కెట్స్ చేయమని కామెంట్ చేశారు. సో ఈరోజు చందమామ బిస్కెట్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల పంచదారని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1/3 కప్ కరిగించుకున్న బటర్ వేసుకొని పంచదార పౌడర్ అంతా కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ బటర్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత జల్లెడ పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని జల్లించుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చు. జల్లించుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అందులో కొంచెం బేకింగ్ సోడా ఆప్షనల్ మాత్రమే. బేకింగ్ సోడా కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మనకి ఇక్కడ పిండి అనేది పొడి పొడిలాడుతూ ఉంది కాబట్టి మరో 2 స్పూన్ల బటర్ వేసుకోవాలి. దానిని ముద్ద అయ్యేదాకా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దగా చేసుకున్న తర్వాత పిండిని 2 భాగాలుగా చేసుకున్నట్లయితే లోపల ఈ విధంగా ఉంటే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు. దానిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని ఇక్కడ చూపిస్తున్నంత మందంలో రుద్దుకోవాలి. రొట్టెల కర్రతో ఒకసారి అంతా సమానంగా రుద్దుకోవాలి. ఎక్కువ బలం పెట్టి రుద్దకూడదు, లైట్గా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న లాంటి గ్లాస్ తీసుకొని ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా చందమామ షేప్స్లో తీసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ చేసుకొని బటర్ అప్లై చేసుకున్న ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ చేసుకొని ఒక 10 నిమిషాలు ఓవెన్లో బేక్ చేసుకోవాలి. ఓవెన్కి బదులుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకొని మధ్యలో స్టాండ్ పెట్టుకొని దానిపైన ట్రే పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాలు బేక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక 5 నిమిషాలు చల్లారనిచ్చుకోవాలి. 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా అయిపోయే చందమామ బిస్కెట్లు రెడీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగుందో కామెంట్ చేయండి.